I'm on my own, broken alone. I feel the rain crashing down. హాయ్ ఫ్రెండ్స్, పైన సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటోలాగ్ ట్రూలో. సో ఈరోజు టాపిక్ ఏమంటే, సో నా బైక్ అయితే వాషింగ్ అయితే చేపిస్తున్నాను. సో దాని గురించి అయితే మనం వీడియో అయితే చేస్తున్నాం ఈరోజు అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను చెప్పేది ఏంటంటే, సో మనైతే బైక్ తీసుకుని 1 year అవుతుంది. సో ఇప్పుడైతే రేపటితో 1 year అవుతుంది. సో కంప్లీట్ అవుతుంది. సో దాని గురించి అయితే బైక్ అయితే 1 year రివ్యూ అయితే చేస్తున్నాను, ఓనర్షిప్ రివ్యూ అయితే. సో దానికోసం అయితే నేను బైక్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను. సో మొత్తం వాటర్ వాష్ ఇచ్చి, సో చాలా గలీజ్ అయిన మోటార్ సైకిల్ అయితే. సో దానికోసం అయితే నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇది డైలీ బ్లాగ్లోనే మీరు అనుకోవచ్చు దీని అయితే. సో బోరింగ్ అనిపించిన వాళ్ళైతే స్కిప్ చేసి చూడొచ్చు, లేదంటే వీడియో నుండి వెళ్ళిపోవచ్చు. దానికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చూడండి. సో మనమైతే ఇప్పుడైతే సీ క్యాంప్ నుండి అయితే వెళ్ళాము. మీరు ఆల్రెడీ చూసారు కదా సీ క్యాంప్ అయితే. సో అక్కడ నుండి అయితే మనం వెళ్తున్నాము. సో అక్కడ నుండి గాయత్రి ఎస్టేట్ నుండి అయితే డైరెక్ట్గా వెళ్ళి అక్కడ నుంచి కల్లూరు పై నుంచి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ సర్వీస్ సెంటర్ అయితే ఉంది. సో మనమైతే ఫస్ట్ అక్కడైతే వెళ్దాము. సో వెళ్ళి అయితే మనమైతే చూద్దాము, అక్కడ బైక్ సర్వీస్ చేయిద్దామని అనుకుంటున్నాను. ఇంకా మా కర్నూలు ఇది ఎలా ఉంది చెప్పండి. సో న్యూ యూజర్స్ ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి చేయండి. సో కర్నూలుని ఎవరైనా అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. సో మన కర్నూలు ట్రాఫిక్ అయితే చాలా ఉంది, చూస్తున్నారు కదా వీడియోలో అయితే. సో చాలా అంటే చాలా ఉంది. సో ఈ లాక్డౌన్ అని పెట్టారు కదా 12 వరకు అయితే. సో అందుకోసం అయితే చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. సో ట్రాఫిక్ అయితే చాలా అయిపోయింది, ఎక్కడ చూసినా ట్రాఫికే. ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ నడపలేక అయితే చచ్చిపోతాను నేనైతే. అందులో ఈ సమ్మర్ కాబట్టి చాలా హీట్గా ఉంటుంది. సో బైక్ కూడా చాలా ఇంజిన్ అయితే హీట్ అయితే చాలా ఇస్తుంది. సో నాకైతే చాలా హీట్ అయితే అనిపిస్తుంది లెగ్స్ దగ్గర అయితే. సో మనమైతే ఇప్పుడు అయితే వెళ్దాము. సో ఇది గాయత్రి స్ట్రీట్ సర్కిల్ అని చెప్పొచ్చు మనమైతే. సో ఆల్రెడీ కర్నూలు అయితే ఆల్రెడీ చూసింటారు కాబట్టి వాళ్ళకైతే తెలుసు. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్దాము. స్ట్రైట్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఎలా పడితే అలా వచ్చేస్తున్నారు. సో చూడాలా, గవర్నమెంట్ అయితే మెజర్స్ అయితే తీసుకోవాలి ట్రాఫిక్ని అయితే. సో చూడండి ఎలా అయితే ఇటు సైడ్ నుంచి అటు సైడ్ అయితే వెళ్తున్నారు. మనమైతే చూడాలి. సో ఇక్కడ నుంచి అయితే గాయత్రి స్ట్రీట్స్ చాలామంది చదువుతుంటారు, నారాయణ. సో అందరు ఇటు సైడే ఎక్కువ కాలేజ్ హాస్పిటల్స్ గాయత్రి స్ట్రీట్ అయితే చాలా ఫేమస్. సో చాలామందికి తెలిసి ఉంటుంది, ఎక్కువ హాస్పిటల్సే ఇక్కడ ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ తీసేసుకుందాము ఇక్కడైతే. సో అక్కడ నుండి అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే, ఆల్రెడీ ఈ వ్లాగ్ అయితే చూసిన వాళ్ళకి అది అర్థమైంటుంది పాస్ట్ వ్లాగ్ చూసింటే. సో ఇంతకుముందు కూడా నేను ఇచ్చాను కదా. సో దానికి అయితే మీరు చూడొచ్చు, కొరియర్ తీసుకోవడానికి పోయాను కదా. సో యాక్షన్ కెమెరా. సో ఈ రూట్లోనే వెళ్ళినది, అది కూడా కర్నూలులోనే ఉంది అదే కొరియర్ అయితే. సో ఈ రూట్లో ఆల్రెడీ చూసింటారు కాబట్టి మీరు అయితే సో స్ట్రైట్ వెళ్తే మనం వెళ్ళొచ్చు. ముందు చూసిన వాళ్ళైతే స్కిప్ చేయండి ఈ పార్ట్ని అయితే. సో సేమ్ రూటే కదా, బోరింగ్ అనిపిస్తుంటుంది మీకైతే. చూడని వాళ్ళైతే ఎవరైనా ఉంటే చూడండి. ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. సో మార్నింగే 9 o'clock అయితే స్టార్ట్ అయ్యాము మేమైతే. సో 9 o'clock నుండి ఇప్పుడు 9:30, 10 అయ్యవచ్చు టైం అయితే. సో దూరం నుంచి మా ఇల్లు అయితే పుల్లయ్య కాలేజ్ దగ్గర అయితే ఉంది. సో అక్కడ మా ఫ్రెండ్ని పికప్ చేసుకుని అయితే నేను వస్తున్నాను. మా ఫ్రెండ్ వెనకాల కూర్చున్నాను. సో అక్కడ నేనైతే వస్తున్నాం మనమైతే, లైక్ చెక్ పోస్ట్ నుండి సీ క్యాంపు, గాయత్రి ఎస్టేట్. సో ఇలా అయితే మనమైతే వస్తున్నాము. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు కల్లూరుకి. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కూడా దగ్గర మనకైతే. సో ఇటైతే చూడండి, ఇక్కడ పోయినా కూడా ట్రాఫిక్ ఉంది, ఎలా అంటే అలా ఉంది ట్రాఫిక్ అయితే. సో మెయిన్ రోడ్ పైన అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. సో సరే సందులో వచ్చాను ఇటు సైడ్. సో అయినా కూడా ట్రాఫిక్ ఉంది మనకైతే. సో ఇటు సైడ్ అయితే మనం వెళ్ళొచ్చు. సో కోల్డ్ రైల్వే స్టేషన్ కూడా ఇట్లానే వస్తుంది. సో చాలా బాగుంటుంది ఇటు సైడ్ అయితే. మనమైతే వెళ్ళొచ్చు ఇట్లా రూట్స్ అయితే. సో ఈ రూట్లో ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఈ వీడియోలో ఎప్పుడైనా కనిపించింటే కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ ఏమైనా సజెస్ట్ చేయండి ఈ వీడియోని అయితే. చూద్దాం మనం డైలీ వ్లాగ్స్ అని చేద్దాం. సో పోల్ అయితే పెట్టాను కదా కమ్యూనిటీ ట్యాబ్లో అయితే. సో చాలామంది డైలీ వ్లాగ్స్ 50% అడిగినారు. ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే చాలామంది అడిగినారు. సో ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి సో ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే ఉండవు. సో వెయిట్ చేద్దాం మనమైతే, సో కరోనా అంతా తగ్గేంత వరకు. సో అప్పుడైతే మనం ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయొచ్చు. సో దానికోసం అయితే మనం వెయిట్ చేద్దాము. సో ఇప్పటికైతే డైలీ బ్లాగ్స్ అయితే దాంతోపాటు మాత్రం సరిపెట్టుకుందాం మనమైతే. సో ఇప్పుడైతే మనమైతే వెళ్దాము.
మీకైతే చాలా బోరింగ్ అనిపిస్తుంటుందేమో రైల్ బ్లాగ్స్ అయితే. సో ఇంట్రెస్టింగ్ అయితే చూడండి మీరైతే తప్పకుండా. సో ఇదైతే కల్లూరు. సో చాలామంది తెలిసి ఉంటుంది. సో లోకల్ ఎవరు తిరిగే వాళ్ళు నాన్ లోకల్స్ కూడా ఉంటారు. సో ఈ ప్లేస్ అయితే చాలామంది వస్తుంటారు. సో ఇది అయితే బస్ స్టాండ్కి అయితే దగ్గర. సో ఇది చాలామందికి అయితే తెలిసి ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే సో మనం డైరెక్ట్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఇటు సైడ్ వెళ్ళినా కూడా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అయితే వస్తుంది. సో దాని గురించి అయితే వెయిట్ చేయండి మీరైతే. ఫోర్త్ సర్వీస్ అయితే చేస్తున్నాను. థర్డ్ సర్వీస్ వీడియో అయితే నేను చేయలేదు. సో అప్పటికైతే మనకైతే యాక్షన్ కెమెరా లేదు కూడా చేయలేదు. సో ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఫోర్త్ సర్వీస్ వీడియో అయితే. సో ఇప్పుడైతే మనకి ఒక 150 కిలోమీటర్స్ తిరిగితే చాలు 15,000 కంప్లీట్ అవుతుంది. 15,000 కంప్లీట్ అయితేనే సో మనైతే సర్వీస్కి ఎవరు కావాలి బైక్ ఫోర్త్ సర్వీస్కి. సో దాని వీడియో నేను తీస్తాను. సో దాని బ్లాగ్ కూడా చూడండి, నెక్స్ట్ వీడియోలో రావచ్చు. అదైతే 1 ఇయర్ ఓనర్షిప్ అయిపోయినాక రేపు అయితే చేస్తాను. 1 ఇయర్ ఓనర్షిప్ అయితే. సో అది కంప్లీట్ అయిపోయినాక అయితే మనైతే చేస్తాను. సో ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే అయితే ఇక్కడైతే బైక్ వాష్ అయితే చేస్తారు. సో మనమైతే అక్కడ వెళ్దాము. అక్కడ సైడ్ వెళ్ళి లెఫ్ట్లో తీసుకుంటే అక్కడ లాస్ట్లో ఉంది. సో ఇది కల్లూరులో ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సో మనమైతే బైక్ సర్వీస్ అయితే చేపిద్దాము ఫస్ట్ అయితే. సో లాస్ట్లో కనిపిస్తుంది కదా స్ట్రైట్గా కార్స్ అన్నీ ఆగినాయి. సో అక్కడే చూడండి బైక్ సర్వీస్ అయితే చేస్తారు ఇక్కడైతే. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి చేపిద్దాం అనుకున్నాము. చాలా వెహికల్స్ ఉండడం వల్ల మనమైతే సో టైం వేస్ట్ చేయకుండా సో మళ్ళీ 12 అయిపోతుంది కదా. సో లాక్డౌన్ అయితే కంప్లీట్ పోలీస్ వాళ్ళు అయితే పాటించాలని అయితే ఇస్తున్నారు. సో అందుకోసం అయితే మనమైతే సో ఇప్పుడైతే వెళ్దాము మనమైతే. సో అక్కడైతే చాలామంది వెహికల్స్ ఉన్నాయి. సో అందుకోసం మనమైతే టైం వేస్ట్ చేయకూడదని సో అయితే మనం ఇటు సైడ్ అయితే బంగారుపేట సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ రూట్ అయితే బస్ స్టాండ్ కూడా పోతుంది. సో నేనైతే ఇప్పుడు మన థియేటర్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో అక్కడ బంగారుపేట ఉంది కదా ఏరియా. సో అక్కడైతే బైక్ సర్వీస్ అయితే చేపిస్తాం మనమైతే. సో అక్కడ అందరికి తెలిసింటే బంగారుపేట అంటే. సో మనం అక్కడైతే మా ఫ్రెండ్ కూడా దాంట్లో వర్క్ చేసినాడు. సో అక్కడైతే మనం వెళ్ళైతే బైక్ సర్వీస్ అయితే చేపిద్దాము క్లీన్గా. సో ఫస్ట్ మనం ఆడ వెళ్ళేసి సో ఈ రూట్ చెప్పిన థియేటర్ అని ఇందాకైతే సో మూవీస్ అన్నీ ఇక్కడ ఆడతాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. సో ఇటు లెఫ్ట్ సైడ్లో కనిపించింది కదా ఆనంద్ థియేటర్. సో మనమైతే అక్కడ వెళ్దాం ఇప్పుడైతే. సో లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే అక్కడ బైక్ సర్వీసింగ్ అయితే సో చాలామంది తెలిసి ఉంటుంది అదైతే బైక్ సర్వీసింగ్ అయితే. అక్కడైతే వెళ్దాం మనం. సో బైక్ అయితే సర్వీస్ ఇద్దాము. సో వాళ్ళైతే క్లీన్ డీజిల్ వాష్ కూడా చేపిద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో డీజిల్ వాష్ చేయించి స్లో డ్రైవ్ అంటే అంత ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు అబ్బాయి. సో మనం డీజిల్ వాష్ కూడా చేపిస్తాం. బైక్ అయితే చాలా గలీజ్ ఉంది కాబట్టి డీజిల్ వాష్ చేపిద్దామని అనుకుంటున్నాను నేనైతే. వాటర్ వాష్ కాకుండా అయితే చేపిద్దాము. సో ఇక్కడ నేను చెప్పిన ప్లేస్ బంగారుపేటలో అయితే ఇది ఉంది వాటర్ సర్వీస్ అయితే. సో ఇక్కడ చేపిద్దాం ఫస్ట్ అయితే మనమైతే. ఇందాకైతే మనకైతే సబ్స్క్రైబర్ అయితే వచ్చినాడు. సో అతను కూడా కర్నూలే. సో తనతో మాట్లాడి వీడియో షూట్ చేయలేకపోయాను. సో తనతో అయితే 15 minutes అయితే మాట్లాడాను 15 minutes వరకు అయితే. సో అందుకోసం లాగ్ అయితే చేయలేకపోయాను ఇక్కడైతే. సో ఆల్రెడీ డీజిల్ వాష్ అయితే చేసేస్తారు. సో ఆ అబ్బాయితో మాట్లాడుతున్నా కదా సబ్స్క్రైబర్తో. సో జస్ట్ అయితే ఇప్పుడు మిడిల్ నుంచి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇదైతే. సో వాటర్ వాష్ అయితే చేపిస్తున్నాను. సో మొత్తం డీజిల్ వాష్ అయితే వాళ్ళైతే ముందే చేసేస్తున్నారు ఆ 15 minutes బ్యాక్ అయితే. సో అదైతే తీయలేకపోయాను. సో డీజిల్ వాష్ ఎప్పుడైనా చైన్ దగ్గర మొత్తం కింద ఇప్పుడు మనం చైన్ స్ప్రే ఎప్పుడైనా కొట్టింటాం కదా. సో అప్పుడంతా మడ్ అంతా మొత్తం టైర్స్ దగ్గర ఎక్కువ ఇంజిన్ దగ్గర మొత్తం ఉంటుంది. సో అందుకోసం మొత్తం క్లీన్ చేపిద్దామని అనుకున్నాను. సో ఎట్లా రేపు మనకి వీడియో ఇద్దాం అనుకున్నా కదా. సో అందుకోసమే ఇప్పుడు క్లీన్ చేయించాను. చూడండి మీరు.
వాటర్ సర్వీస్ అయితే ఇప్పుడు అయితే అయిపోయింది. సో ఇందాక చూసారు కదా వాళ్ళు వాష్ చేసేది ఎలా చూసారు మనమైతే. సో మీరు ఇంటి దగ్గర కూడా ట్రై చేయొచ్చు. సో ఎక్కువ గలీజ్ ఉండడం వల్ల నేనైతే వాటర్ సర్వీస్కి అయితే ఇచ్చాను. సో మనకైతే క్లీన్ అయితే చేశారు వాళ్ళైతే. సో అమౌంట్ అయితే 150 అయితే తీసుకున్నారు మనకైతే డీజిల్ వాష్ కాబట్టి 150 అయితే తీసుకున్నారు. సో బైక్ అయితే క్లీన్ చేశారు. సో మొత్తం చూస్తున్నారా మీరైతే. సో బైక్ క్లీన్ చేయించుకొని ఇప్పుడైతే వెట్ క్లాత్తో మనమైతే వెళ్దాం ఇప్పుడైతే. సో వెళ్తూ అయితే మనమైతే చైన్ స్ప్రే యూజ్ చేయకుండా ఇప్పుడైతే సో మళ్ళీ గలీజ్ అంటుతుంది కాబట్టి, సో మళ్ళీ దుమ్ము మళ్ళీ అంటుకుంటుంది కాబట్టి మనమైతే గ్రీజ్ అయితే తీసుకుందాము. సో దానికోసం అయితే మనం వెళ్దాం క్లీన్ చేసినాక అయితే బైక్ని అయితే. సో అక్కడ వెళ్ళేసి దాని కాస్ట్ ఒక 30 రూపీస్ అయితే పడవచ్చు. సో మనమైతే తీసుకుని ఇక్కడ నుండి అయితే మనం వెళ్ళిపోదాము సో ఇంటికైతే. సో అదే చైన్ స్ప్రే మా ఫ్రెండ్ ఏమంటున్నాడంటే చైన్కి అయితే ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టేయకు, చైన్ స్ప్రాకెట్ దగ్గర ఏమైనా ఇష్యూ అయితే రావచ్చు. సో అందుకోసం అయితే వద్దంటున్నాడు. సో అందుకోసం అక్కడైతే ఎక్కువ అయితే వాటర్ అయితే స్ప్రే చేయించలేదు. మనం వెళ్దాము అక్కడికైతే ఫస్ట్ షాప్కి అయితే. సో బైక్ క్లీన్ చేస్తున్నాడు కదా అయిపోయినాక మనం అయితే వెళ్దాము. ఇందాక చెప్పాను కదా మనం అయితే గ్రీజ్ అయితే తీసుకున్నాము. సో ముందరికి వెళ్తే ఇది బంగారుపేట. సో ఇక్కడ నుండి ముందరికి వెళ్తే ఆడ షాప్ అయితే ఉంటుంది. ఇంతకుముందు నేను సైలెన్సర్ కూడా తీసుకున్నాను కదా సో ఇందోరి. సో అక్కడే తీసుకున్నాను. సో ఎవరైనా తీసుకోవాలని కూడా ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. సో అందరికి తెలిసి ఉంటుంది. సో ఎవరు నాన్ లోకల్స్ అయితే ఇక్కడ వచ్చి అయితే మనమైతే తీసుకోవచ్చు సైలెన్సర్ అయితే. సో కాస్ట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది, అంత ఎక్కువ కాకుండా కూడా తక్కువ ప్రైస్కి ఇస్తాడు అతనైతే. సో మనమైతే మాట్లాడదాము. సో ప్రైస్ నెగోషియేషన్ గురించి అయితే ఎప్పుడో మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇస్తాడేమో అని. సో మనమైతే ఒకసారి అడుగుదాం అతనికైతే. సో ఇస్తానంటే చాలా బెటరే కదా మన సబ్స్క్రైబర్స్కి. మన కూపన్ కోడ్ ఇలాంటివి ఏమి లేకుండా ఆన్లైన్లో అయితే కాదు కదా ఇప్పుడు. సో మన డైరెక్ట్ వచ్చి అయితే తీసుకోవచ్చు ఇక్కడైతే. సో చాలామంది ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగినాడు సో మనకైతే సో సైలెన్సర్ అయితే డెలివరీ ఇస్తారా అని. సో ఇదైతే అడగలేదు. సో మనమైతే అడిగి కనుక్కుందాం దీంట్లో అయితే. సో డెలివరీ ఇస్తారంటే సో వాళ్ళ అడ్రస్ అయితే వీళ్ళకి అయితే ఇద్దాము. సో డెలివరీ ఇస్తారా ఎవరు అని. సో మనమైతే తీసుకుని మళ్ళీ డెలివరీ ఇవ్వాలని చాలా కష్టం కాబట్టి సో వీళ్ళకి ఒకసారి అడుగుదాం మనమైతే. సో ఏమంటారో. దాంతోపాటు అయితే మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే స్ట్రైట్గా వెళ్తే ఆర్ఎస్ రోడ్ అయితే వస్తుంది స్ట్రైట్ అయితే. సో అక్కడ నుంచి మనం రాజువారికి వెళ్ళిపోవచ్చు. సో రాజువారి అందరికి తెలిసి ఉంటుంది కదా రాజువారి సర్కిల్ అయితే. సో చాలా ఫేమస్. సో అక్కడ నుంచి అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో కొండరెడ్డి బ్రిడ్జ్ అయితే మీకు ఆల్రెడీ తెలిసింది కదా. సో మనమైతే వెళ్ళొచ్చు. ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్తే మనకైతే వస్తుంది. సో అటు సైడ్ నుండి అయితే మనం వెళ్ళొచ్చు స్ట్రైట్గా అయితే. సో దాని గురించి బ్లాగ్ కావాలని కూడా చేయండి. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేస్తున్నారు. ఒక అబ్బాయి అయితే ఉన్నాడు మా స్కూల్ ఫ్రెండ్ అయితే. సో తనైతే కొండరెడ్డి బ్రిడ్జ్ అయితే బ్లాగ్ అయితే చేశాడు. కావాలంటే మీరు చూడొచ్చు. జ్యోతిమల్ల లాంటి బ్లాగ్స్ అయితే చేశాడు. సో వాళ్ళు చూడొచ్చు మీరైతే. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకైతే. సో ఇది మనం చెప్పాను ఇందుకు ఆర్ఎస్ రోడ్ అని. ఇది ఆర్ఎస్ రోడ్. సో ఇక్కడ నుండి అయితే మనమైతే రైట్ సైడ్ తీసుకుని అయితే వెళ్ళొచ్చు. సో లెఫ్ట్ సైడ్ అయితే రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో రైట్ సైడ్ అయితే మనమైతే వెళ్ళొచ్చు రాజువారి సర్కిల్ అయితే. అక్కడ నుండి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి సి క్యాంప్ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది. సో అక్కడైతే మా ఇల్లు. సో వీడియోలోనే బ్లాగ్ అయితే స్టాప్ చేసేసాము. సో చాలా వీడియో అయితే చాలా లెంతీగా అయితే వచ్చేసింది. సో అందుకోసం మనం స్టాప్ చేసేద్దాము. సో రాజ్ థియేటర్ అని లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే మనకైతే వస్తుంది. సో ఇటు సైడ్ పోతే మోర్ అని వస్తుంది ఇంటర్నేషనల్ హోటల్. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇటు సైడ్ అయితే. సో మూవీ థియేటర్ కూడా ఉంది భరత్ కాంప్లెక్స్ అని. సో ఇటు సైడ్ అది కూడా రైట్ సైడే. మనమైతే అక్కడైతే వెళ్ళి తీసుకోవచ్చు ఏమన్నా అని. సో రైట్ సైడ్ ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి దీంట్లో అయితే. రైట్ సైడ్ కనిపిస్తుందా కాంప్లెక్స్ అది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకైతే రాజువారి సర్కిల్ అయితే వస్తుంది. అక్కడైతే మనం వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తున్నాం కదా. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మీకైతే ఇందాక వీడియోస్లో కూడా చూసారు కదా ముందులో. సో ఇప్పుడు కూడా అంతలోనే ఉంది. సో చాలాసేపు వెయిట్ చేసాము. సో అందుకోసం అని సో చూసి త్వరగా పడుకుంటే మార్నింగ్ వచ్చేయండి. సో 10-11 కల్లా వచ్చేసి ఇంత ట్రాఫిక్ అయితే ఉంటుంది మనకైతే. సో నేనైతే ముందైతే చూడలేదు ఇంత ట్రాఫిక్ అయితే.
సో ఈ మధ్య కరోనా వల్ల లాక్డౌన్లో సో చాలామంది అందరు బయటికి ఒకే టైంకి వచ్చేస్తున్నారు కాబట్టి సో చాలామంది వెళ్ళిపోవాలి కాబట్టి ఇంటికి, అందుకోసమే చాలా ట్రాఫిక్ అయితే ఎక్కువైపోయింది. సో గవర్నమెంట్ అయితే ప్రికాషన్స్ అయితే తీసుకోలేదు ట్రాఫిక్ గురించి అయితే. సో We spent our days on the coast of something beautiful. We got pulled into the tide of something real. But somehow I lost you on the way. I assumed you left me behind. Lifeless days and sleepless nights, so tired of it. I can't get you off my mind, can't forget it.